భారత జాతి నాది నవ భారత వీర కిశోరనేను. ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి. ఈ భారత మాతృగర్భమున కోరి జన్మంతు శతకోటి జన్మముల్. ఓ భారత భారతి అందుకునవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిలుతూ దివ్య జ్యోతి పొదుపు సంఘం 25 సంవత్సరాల రజతోత్సవానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న పెద్దలు, అతిథులు, వేదిక ముందున్నటువంటి ఆహ్వానితులు, సర్వ సభాసదులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ సభా వేదికను చూస్తే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు ఈ పొదుపు సంఘం ఎంత గొప్పగా నడుస్తుందో ఈ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. నేను దాదాపు చాలా పొదుపు సంఘాల సమావేశాలకు వెళ్తే 10, 20, 50 మంది రావడమే కష్టం. అది మండే ఎండలు బయట అందరూ బిజీ. డబ్బులు ఇస్తే కూడా మనం రాజకీయ మీటింగ్లో చూస్తాము, రావడం కష్టం. ఈ మొత్తం హాల్ నిండిపోయింది అంటే ఈ సంఘం, పొదుపు సంఘం ఎంత చక్కగా పనిచేస్తుందో, ఎంత బాధ్యతగా పనిచేస్తుందో, ఎంత పారదర్శకతతో పనిచేస్తుందో ఇది దానికి నిదర్శనం. మిత్రులారా, అందులో ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి గల్లీకి చిట్ ఫండ్స్ అని, చిట్టీల వ్యాపారం పేరు మీద బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు పుట్టగొడుగులాగా కనిపిస్తాయి మనకు. కొన్ని సంవత్సరం, 2 సంవత్సరాలు తిరగానే అడ్రస్ లేకుండా తాళం వేసి వెళ్ళిపోతారు. మనం టీవీలలో చూస్తాం, వారానికి నెలకొక సంఘటన కనిపిస్తుంది. చిట్టీలు వేస్తే అందరినీ ముంచి వెళ్ళిపోయినారు. మరి ఒక సంస్థ 25 సంవత్సరాలుగా ఇంతమంది నమ్మకాన్ని చూరగొన్నది అంటే ఆ సంస్థ యొక్క గొప్పతనం దీనివల్లనే అర్థమవుతుంది. మిత్రులారా, ఈరోజు బ్యాంకులు కూడా మోసం చేస్తున్నాయి. మీరు టీవీ చూస్తే నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే మనకు నమ్మకం ఉంటుంది, కానీ అందులో మేనేజర్స్ కూడా లాకర్లలో ఉన్నాయి తీసుకుపోవడం, అకౌంట్స్లో ఉన్న డబ్బులు ఖాతాదారులకు సంబంధం లేకుండా వాటి దారి మళ్లించే సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ ఈ సహకార భారతి అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఇది డబ్బు కోసమో, వ్యాపారం కోసమో, ఒక వ్యక్తి స్వార్థం కోసమో పెట్టింది కాదు. సమాజానికి ఉపయోగపడడానికి పెట్టినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి సంస్థ, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆదర్శంతో పెట్టినటువంటి సంస్థ. కాబట్టి ఇక్కడ లాభం కోసం పనిచేయరు, 10 మందికి ఉపయోగపడమే ఇక్కడ పరమావధిగా పనిచేసే సంస్థ సహకార భారతి. ఆ పేరులోనే ఉంది. సహకారము అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. మనిషి సంఘజీవి. చాలా జంతువులు ఉంటాయి, కొన్ని జంతువులు కూడా కలిసిమెలిసి బతుకుతాయి. కానీ జంతువుల కంటే మనిషి గొప్పతనం ఏంటంటే సంఘంలో బతుకుతాడు మనిషి. ఒక్కరిని తీసుకపోయి అడవిలో వదిలేస్తే పిచ్చెక్కిపోతుంది. కాబట్టి మనుషులు కలిసి జీవిస్తాం. కాబట్టి ఒకరి కష్ట సుఖాలు ఒకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే అదే గొప్ప జీవితం. కాబట్టి సహకారం అనేది చాలా గొప్ప విషయం. అందులో భారతదేశం సహకారానికి పెట్టింది పేరు భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో పెద్దలు చెప్పినటువంటి మాట, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నదియ, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ ఇదం
శరీరం. ఈ ప్రకృతి మొత్తం మనకు చెట్లను చూస్తే చెట్లు పండ్లను ఇస్తాయి మనకు. చెట్టు ఆ పండును తినదు, మన కోసం పండ్లను కాస్తుంది చెట్టు. అదేవిధంగా నది నీరు ప్రవహిస్తుంది, అది తాగదు, మన కోసం నీళ్ళని ఇస్తుంది నది. ఆవులు మన కోసం పాలిస్తున్నాయి. ఈ విధంగా ప్రకృతి మొత్తము ఇతరుల కోసమే జీవిస్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న మనిషి కూడా ఇతరులకు ఉపయోగపడితేనే వాడు మనిషి, కాకపోతే వాడు జీవించిన శవంతో సమానం అని చెప్పి పెద్దలు చెప్తారు. అంటే మనం బతుకున్నట్టు ఎప్పుడయ్యా బతుకున్నట్టు అంటే నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉండాలి, ఇంట్లో కూడా ఉపయోగం ఉండాలి, బయట ఊరికి ఉపయోగం ఉండాలి, సమాజానికి దేశానికి మన వల్ల ఉపయోగం ఉంటేనే మనం జీవించినట్టు. ఎవ్వరికి ఉపయోగం లేదు, ఇంట్లో కూడా తల్లిదండ్రులకు భారం, ఎందుకు పుట్టినవరా నా కడుపులో అని తల్లిదండ్రులు బాధపడితే ఈవిడి ఎప్పుడు పోతాడని చెప్పి ఊర్లో అనుకుంటే అది బతుకు కాదు మిత్రులారా, అది భూమికి బరువు. ఆ విధంగా జీవించొద్దు అని చెప్పి మన పెద్దలు చెప్పినట్టు గొప్ప ఆదర్శంతో ఈ సహకార భారతిని ఏర్పాటు చేసి దాన్ని ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి మిత్రులు శ్రీ అధ్యక్షులు చాకలి చెన్నయ్య గారు, శ్రీమతి చేకూరి శారద ఉపాధ్యక్షులు, శ్రీ కంది రమేష్ గారు కార్యదర్శి గారు, వర్కల కృష్ణ గారు సహాయ కార్యదర్శి, శ్రీమతి బస్వ శశికళ గారు కోశాధికారి, మా భాగ్యమ్మ గారు, ఆండాలు గారు, లావణ్య గారు, వీరేష్ గారు పాలక సభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు బండ నరసింహన్ గారు, అభ్యుదయ సమాఖ్య అధ్యక్షులు మల్రెడ్డి మైపాల్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు, శ్రీనివాసాచారి గారు డైరెక్టర్, రోల్ల బాలరాజు గారు మిత్రులు, మాకు చిరకాల పరిచయం మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత శ్రీకాంత్ గౌడ్ గారు అభ్యుదయ సమాజం డైరెక్టర్, సమాఖ్య డైరెక్టర్, బాలరాజు గారు, శ్రీని గారు, మా సోదరులు పాండ్రంగారెడ్డి గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి సోదరులు సోదరి మనులు, వేదిక ముందున్నటువంటి మాతృమూర్తులు. చాలా సంతోషించిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా తల్లులు చాలా తక్కువ కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లోనే చాలా పని ఉంటుంది. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మన భారతదేశం గొప్పతనం అంతా తల్లులే, వాళ్ళ వల్లనే ఈ భారతదేశం ఈరోజు ప్రపంచంలో తలెత్తుకొని జీవించగలుగుతుంది. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే అది మన తల్లుల వల్లే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మరి ఐశ్వర్య రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అన్నట్టు మిత్రులారా, ఎవ్వరికైనా అందరికీ అవసరం పడేది డబ్బు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దోళ్ళు. అందరికీ అవసరం పడుతుంది, ఉన్నోనికి లేనివానికి ఎవరికైనా డబ్బు అవసరం లేని అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ డబ్బు అంటే ఏంటి లక్ష్మి ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని మనం లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తాం, అమ్మవారితో కొలుస్తాం అన్నట్టు. అంటే భారతదేశంలో స్త్రీలకు ఎంత గౌరవం ఉందంటే ఐశ్వర్యం ఎవరు అంటే లక్ష్మీదేవి. అంటే ఒక స్త్రీ, ఆమె అనుగ్రహం ఉంటేనే డబ్బు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఆ వచ్చిన డబ్బు ఎట్లా డబ్బును సంపాదించాలి అంటే అది తెలివి కావాలి. తెలివి ఎవరు ఇస్తారు? సరస్వతి ఇస్తారు. అంటే మళ్ళీ ఒక తల్లి. తెలివి రావాలంటే మనిషికి పశువుకు విద్యా విహీనం పశు సమానం, జ్ఞానం లేకపోతే పశువుతో సమానం. కాబట్టి ఆ జ్ఞానం కూడా ఇచ్చేది ఒక తల్లి. మరి ఆ జ్ఞానంతో డబ్బు సంపాదిస్తాం, సంపాదించిన డబ్బును కాపాడుకోవాలి. మనకు శక్తి లేకపోతే పక్కోడే నెత్తిగా పడి గుంజుకొని పోతాడు. కాబట్టి సంపాదించాలంటే తెలివి కావాలి, ఆ సంపాదించిన డబ్బును కాపాడాలంటే శక్తి కావాలి. మరి తెలివి కావాలన్నా సరస్వతి అనుగ్రహం ఉండాలి, అంటే ఒక తల్లి అనుగ్రహం ఉండాలి. ఐశ్వర్యం రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.
ఆ వచ్చిన డబ్బు సంపాదించిన దాన్ని కాపాడుకోవాలంటే ఆస్తి, శక్తి కావాలి. ఆ శక్తి దుర్గాదేవి. అంటే మిత్రులారా, ఈ దేశంలో స్త్రీకి అంత గౌరవం ఉంది. దేవతలాగా పూజిస్తాము. మన అందరికీ అవసరమైన ఆ డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, శక్తి కావచ్చు అమ్మవారి నుంచి మనకు వస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పినట్టు, అలాంటి ఒక స్త్రీ కనుక ఒక చక్కటి బాధ్యతగా ఉన్నట్టయితే కుటుంబాన్ని మొత్తం ఒక స్త్రీ, అందుకే ఈ ఇల్లును చూసే కంటే ముందు ఇల్లాలని చూడు అని చెప్తారు. అంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, భర్తని సరిగ్గా చూస్తుంది, పిల్లలను సరిగ్గా పెంచుతుంది, అత్తమామకు సేవ చేస్తుంది. ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉంటే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. వాళ్ళు దొంగలు, లంగలు, లప్పంగలు, మందిని ముంచడం తయారు కావద్దంటే అది తల్లి చేతిలో ఉంటుంది. కాబట్టి తల్లులకు అంత బాధ్యత ఉంది మిత్రులారా. ఇక్కడికి ఇంతమంది తల్లులు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అంత తల్లిని మించింది ఇంకొకటి ఉండదు మిత్రులారా. అనురాగం, ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం, ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. ఓపిక అంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉంటుంది అంటే మళ్ళీ ఒక స్త్రీ, ఒక తల్లికే ఉంటుంది. అలాంటి ఓపిక, ఓదార్పు, అనురాగం, ఆత్మీయత, ప్రేమ అంటే తల్లిది ప్రేమ. పిల్లవాడు పెద్దగా తిండి పెట్టడా అని చూడదు. నా కొడుకు, నా బిడ్డ బాగుంటే చాలని చెప్పి సర్వస్వాన్ని అర్పించేది ఒక తల్లి మాత్రమే. పెద్దగా వాళ్ళు తిండి పెట్టినా పెట్టకపోయినా, పిల్లలు నాకు తిండి పెట్టలేదు, వాడు నాశనం అయిపోయినా అని చెప్పి ఏ తల్లి కోరుకోదు. ఆమెకు ఏమి చేయకపోయినా సరే నా పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. పిల్లలు పైకి వస్తే సంతోషపడుతుంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపినే తిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, తనకు చేపలు డొక్కలో దూరి నిక్కిన, ఆనకట్టల ఊపిరాడకే వేసిన, వంతెనలతో గుంతునులిమి బాధించిన. పిల్లలు ఎన్ని కష్టాలు పెట్టినా సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని, సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపినే తిందిరా. అట్లా నా పిల్లలు బాగుండాలి అని చెప్పి కోరుకునే తల్లి, ఆ తల్లి బాగుంటే మనం అంతా బాగుంటాం మిత్రులారా. ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ మధ్య 10 సంవత్సరాల క్రితం ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంటే అన్ని దేశాలు డబ్బు లేక విలవిల కొట్టుకున్నాయి. ఇక భారతదేశం ఏమైపోతుందో అని చెప్పి అందరూ ఆందోళన చెందింది. కానీ భారతదేశానికి ఏమీ కాలేదు. అసలు ఆర్థిక సంక్షోభం గురించి కూడా మనకు తెలియదు. ఎందుకో తెలుసా? అది మీ వల్ల, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లుల వల్ల ఈ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది. ఎందుకయ్యా అంటే మన తాతలు ముత్తాతలు మనం నేర్పించారు. భర్త ప్రయోజకుడైనా పనికిమాలినోడైనా సరే, వాడు తాగుబోతుడైనా సరే,
కుటుంబాన్ని మొత్తం తన భుజాల మీద ఎత్తుకొని కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరైనా భారతదేశంలో అంటే ఒక తల్లి. అందుకని స్త్రీల గురించి చాలా చెప్పినాయి మన శాస్త్రాలు. ఎందుకంటే తల్లి బాగుంటే ఇంకా అందరిని చూసుకుంటుంది, ఆమె భర్తను చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది. అందుకే కార్యేషు మంత్రి కరణేషు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేష్ మాత శయనేషు రంభ గృహేచ లక్ష్మి మరి క్షమయ ధరిత్రి అని చెప్పి ఒక స్త్రీ లక్షణాలు ఇట్లా ఉండాలని చెప్పి పురుషుల లక్షణాలు చెప్పలేదంటే ప్రాధాన్యత స్త్రీకి ఉంది. స్త్రీ బాగుంటే ఏ ఉమెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. అందుకే ఒక స్త్రీ కనుక సరిగ్గా ఉంటే మొత్తం సమాజం బాగుపడుతుంది అని చెప్పింది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఒక ఆర్థిక మంత్రి, ఒక ఫైనాన్స్ మినిస్టర్. మన దేశంలో ప్రతి ఇంటికి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రతి స్త్రీ, ప్రతి భార్య, ప్రతి తల్లి. కాబట్టి భర్త 3,000 సంపాదించిన, భర్త 10,000 సంపాదించిన, 10,000 సంపాదిస్తే 2,000 చిట్టీలు వేస్తుంది, లేకపోతే 2,000 తీసి డబ్బలేసి దాపెడుతుంది, ఒక కుండలు వేసి దాపెడుతుంది. ఎందుకంటే రేపు ఆపద వస్తుందేమో, ఆరోగ్యానికి దవాఖాన ఖర్చు వస్తుందేమో, పిల్ల పెళ్లి చేయాలనేమో, ఆమె తిండి తినకుండా బట్టలు పట్టించుకోకుండా ఒక తులం బంగారం కొనుక్కోవాలని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న గ్రామాల ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలలో కూడా ప్రతి తల్లి ఒక పొదుపు చేసే ఒక పొదుపు సంఘం. మన కొత్త సంఘాలు కొత్తగా ప్రపంచంలో కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. భారతదేశంలో సహజంగా ఉన్నది పొదుపు చేసే గుణం. ఎవరి వల్ల ఉంది అంటే మన తల్లుల వల్ల ఉంది. మన తల్లులు రూపాయి డబ్బలలో దాచిపెట్టి మనకి ఇచ్చింది కాబట్టి మనం చదువుకోగలిగినాం, మనం ప్రయోజకులం కాగలిగినాం, మనం పిల్లల పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాం ఇప్పటికీ. అంటే మన తల్లుల యొక్క ఈ పొదుపు లక్షణం ఉండడం వల్లనే. అలాంటి ఒక ఆర్థిక మంత్రి, ఒక అనురాగమూర్తి, ఒక ప్రేమ స్వరూపం. ప్రేమ అంటే ఏంటి అంటే ప్రతిఫలాన్ని కోరుకోనిది నిజమైనటువంటి ప్రేమ. ఎవడో అమ్మాయి అంటే అబ్బాయి పడితే అది ప్రేమ కాదు, అది ఉన్మాదం అవుతుంది, అది శాడిజం అవుతుంది. కాబట్టి అది ప్రేమ కాదు. నువ్వు ఇది ఇస్తావా చస్తావా అంటే అది ప్రేమ ఎట్లయితే అది వ్యాపారం, ఉన్మాదం. కానీ ఏమీ అవసరం లేదని చెప్పి కుటుంబాన్ని ప్రేమిస్తుంది కదా, అది నిజమైనటువంటి ప్రేమ. తల్లి చేసేది పొదుపు. కాబట్టి ఇంతమంది తల్లులు ఈ పొదుపు సంఘంలో ఉన్నారు అంటే ఇక పొదుపు సంఘానికి తిరిగే లేదు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలోనే నేను అనుకుంటా ఈ దివ్యజ్యోతి పొదుపు సంఘం ఒక ఆదర్శ పొదుపు సంఘంగా కోట్ల రూపాయల పైన ఈరోజు టర్నోవర్తో మనం ఈ సంఘాన్ని ఈరోజు 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎలాంటి ఒక చిన్న మచ్చ కూడా మస్క కూడా లేకుండా, ఒక అవినీతి ఆరోపణ లేకుండా. నేను కల్వకుర్తిలో పోయినా ఒక గంట సేపు అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఎంత పోటీ ఉంటుందో, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో, ఎంత గందరగోళం జరుగుతుందో అని అనుకుంటున్నాను. ఇంకా గంట అవుతుంది ఎట్లా దీని మీద చర్చ. ఒక్కరు కూడా దీని మీద ఆబ్జెక్షన్ చెప్పలేదంటే ద క్రెడిట్ గోస్ టు పాలకవర్గం. ఎంత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది. కాబట్టి ఒక్కరు కూడా లేచి ప్రశ్న అడగలేదు. ఈడ ఇది రాసిరు, ఇది ఎట్లా రాసిరు, ఇది మాకు అర్థం చెప్పేయండి అని కూడా అడగలేదంటే వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం మనకు తెలియజేస్తుంది. అందుకే 25 సంవత్సరాలు ఒక సంస్థ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రజతోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క సేవ దీనికి నిదర్శనంగా మనం దీన్ని గుర్తించవచ్చు మిత్రులారా. ఇక వెనకటికి చాలా కష్టాలు పడేవాళ్ళు మన వాళ్ళు. వ్యవసాయానికి పెట్టుబడి, ఎరువులు తీసుకురావాలంటే అప్పు, పిల్ల పెళ్లి చేయాలంటే అప్పు, దవాఖానకు పోతే అప్పు. ఈ అప్పు ఎవరు ఇచ్చేదయ్యా అంటే అప్పుడు బ్యాంకులు లేవు, సహకార సంఘాలు లేవు. కాబట్టి ఊళ్ళో ఉన్న సాహుకారులు లేకపోతే వ్యాపారస్తులు లేకపోతే 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, ఇక అవసరాన్ని బట్టి 10 రూపాయలు మిత్తిలోకి తీసుకొని వచ్చి ఉన్న ఆస్తులు అప్పు కట్టడం, తర్వాత దాని వడ్డీ కూడా కట్టలేక లాస్ట్కు పొలాలు, ఇల్లు కూడా అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఆపద నుంచి తప్పించడానికి బ్యాంకుకు వెళ్తే కూడా మనకు రకరకాల షూరిటీస్ అడిగి మనకు వెంటనే మనకు అవసరమైన డబ్బు వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ మేమున్నాం,
సహకార భారతి ఒకటి ఉంది, మీ అవసరాలను తీర్చుతుంది అని చెప్పి మన గ్రామీణ ప్రాంతంలో మన ఊర్లో ఒక సహకార సంఘాన్ని స్థాపించి మధ్యరాత్రి మనకు ఆపద వస్తే మేము ఆదుకుంటామని చెప్పి మనకు సహకార భారతి రావడం, చిన్న చిన్న పొదుపు మన గిన్నెలలో కుండలలో 100, 200, 500 దాచుకుంటే అవి భద్రంగా ఉండయో కానీ సహకార భారతిలో కనుక నెల మనం దాచుకున్నటువంటి డబ్బు అది దినదిన ప్రవర్ధమానం పెరుగుతుంది తప్ప అది తరగదు. ఎవడో దాన్ని మోసం చేసి వాడు తాళం వేసి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోడు. ఒక నమ్మకంతో ఉంది కాబట్టి ఇది ఒక సేవాభావంతో అఖిల భారతీయ స్థాయిలో దీని మీద ఆడిటర్స్ ఉన్నారు. ప్రతి రూపాయిని ఇవి అసలు మీటింగ్లలో ఛాయలు కూడా వీళ్ళు లెక్కలు రాయని నాకు తెలుసు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుంటారు, ఛార్జీలు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వస్తారు. అలాంటి త్యాగమూర్తులతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ కాబట్టి మన ప్రతి రూపాయికి 2 రూపాయలు అయ్యే విధంగా ఈ సంస్థలో మనం పెట్టుబడులు పెడుతూ ఉన్నాం. సహకారం మన డబ్బును పొదుపు చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా తర్వాత అవసరమైతే దాన్ని లోన్ల రూపంలో వాడుకుంటూ మన అవసరాలను తీర్చుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఇక పొదుపు విషయానికి వస్తే ప్రపంచంలోనే పొదుపు అంటే ఎవరైనా అంటే భారతీయులు, మన తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే ఒక బనీని కొనుక్కుంటాం, మనం బనీని కొనుక్కొని 5-6 నెలలు తొడుగుతాం. తొడిగిన తర్వాత అక్కడక్కడ పొక్కలు పడితే పారేస్తామా మిత్రులారా? పారే ఎందుకంటే లోపలనే ఉంటుంది, ఎవరికి కనిపించదని చెప్పి ఇంకా పెద్ద పొక్కలు పడ్డ తర్వాత అప్పుడు కూడా దాన్ని పారేయం. ఏం చేస్తామంటే హోలీ పండుగ వస్తుంది, ఎట్లయినా మా వాళ్ళు అందరూ వచ్చి రంగులు మూస్తారు కాబట్టి హోలీ పండుగ రోజైనా దీన్ని తొడుగుతా అని చెప్పి దాన్ని హోలీ పండుగ తొడుగుతాం. ఇంకా పెద్ద పొక్కలు పడి అది చినిగిపోయింది అనుకో, అప్పుడు కూడా పారేయరు. ఎందుకు పారేయరు అంటే ఆ తర్వాత దాన్ని తీసుకొని ఇల్లు తుడవడానికి మసిపట్టలాగానైనా వాడతాం తప్ప ఇలాంటి సంస్కృతి ప్రపంచం ఎక్కడ కనిపించదు మిత్రులారా. అంటే ఒక వస్తువును పూర్తిగా ఉపయోగించే వాళ్ళు ఎవరైనా అంటే అది మన భారతీయులు, అది మన రక్తంలోనే ఉంది. టూత్పేస్ట్ను మొత్తం రోజు పెట్టుకొని తోముకుంటాం, అది మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా దాన్ని పారేయరు. ఇక దాన్ని మొత్తం రోలర్లో అయినా దాన్ని దున్నినట్టు మొత్తం దున్ని దాన్ని ఒత్తి లాస్ట్కు ఇంకా కొంచెం మిగులుతుందని చెప్పి చివరికి దాన్ని కూడా వాడుకుంటామంటే మనం అది చాలా గొప్ప విషయం, అనేది తక్కువ కాదు. అలా భారతదేశంలో ఏ వస్తువునైనా మనం పూర్తిగా వినియోగించే సంస్కారం మన తాతలు ముత్తాతలు మనకు నేర్పించారు. ఏది పారేయదు. ప్రపంచంలో ఎక్కడ చినిగిపోయిన బట్టలు కుట్టుకోరు, కానీ మనం చినిగిపోతే కుట్టుకోవడం నేర్పించారు మన తాతలు, మన నాయనమ్మలు. గుండీలు కుట్టేది, చినిగిపోతే కుట్లు ఊడిపోతే మళ్ళీ కుట్టుకొని తోడుకుంటాం మనం. అంటే మన దగ్గర ఉన్నంత పొదుపు ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి భారతదేశం ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అంటే దానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. మనం దుబారా ఏమి చేయం. ఈ మధ్యలో జరుగుతుంది ఆవేశం కాదురా, ఆలోచన చెయ్యాలి, ఆర్భాటం వద్దురా, ఆదర్శం చూపాలి అన్నది మన పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం. అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే పులిని చూసి నక్కవాత పెట్టుకుందంట. కొంతమంది డబ్బున్నోళ్ళు, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ పలుకుబడిని పెంచుకోవడం కోసం ఆర్భాటంగా పండుగలు, ఉత్సవాలు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఆయన 1000 మందిని పిలిచి పెళ్లి చేసిండు, నేను కూడా 1000 మందిని పిలవకపోతే నాకు నామూషి అని చెప్పి ఉన్నది అమ్ముకొని అప్పులప్పాలకి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. నిజంగా దవాఖానా ఉంది, అది తప్పదు కాబట్టి దానికోసం ఖర్చు పెట్టే అర్థం ఉంది. కానీ నీ స్థాయి ఎంత ఉందో దాన్ని మర్చిపోయి ఎవడో తన కాలు పోసుకున్నాక నేను మెడ పోసుకుంటా అని ఆర్భాటానికి పోయి అప్పులప్పాలకు కావద్దు మిత్రులారా. ఈ మధ్య అట్లా జరుగుతుంది. పోటీ పడుతున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. మంచి కోసం పోటీ పడాలి కానీ ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అది వాళ్ళకు అవసరం. ఇప్పుడు నేను చిట్టీలు చేస్తున్నాను, నా వ్యాపారం పెరగాలంటే ఎక్కువ మంది నాకు పరిచయం కావాలంటే నేను పెద్ద అందరిని పిలిచి మందు పార్టీ పెట్టి దావతిస్తాను, నాకు వ్యాపారం పెరుగుతుంది.
నేను చేస్తే అర్థం ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఆయన 1000 మందిని పిలిచాడు, నేను 1000 మందిని పిలుస్తా అని 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు అప్పులు చేస్తే తర్వాత ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకని ఆర్భాటాలకు మనం పోవద్దు. ఈ పొదుపు సంఘం మనకు చెప్పేది ఏంటంటే మన స్థాయిని బట్టి మన అవసరాలను బట్టి పొదుపు చేసుకోవాలి. ఖర్చులను కూడా అవసరమైనప్పుడు ఖర్చులు పెట్టుకుంటే అప్పుల పాలు కాకపోతే జీవితం సుఖంగా సంతోషంగా హాయిగా ఉంటుంది. మిత్రులారా, చాలా మన మన రక్తంలోనే ఉంటుంది పొదుపు. ఒక భార్యాభర్తలు ఉన్నారంట ఒక ఊర్లో. వాళ్ళ ఒక దబ్బడంగా అనిపిస్తలేదు, ఇంట్లో పోయింది. ఆ సంచులు కుడదాం, బియ్యం సంచులు కుడదామంటే పోయినసారి కుట్టిన దబ్బడం దొరుకుతలేదు. దబ్బడం పోయిందని ఇద్దరు అనుకున్నారు. ఇవాళ శనివారం గుడికి పోదాం కదని ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ఇద్దరు మొక్కుతుంటే భర్త నిలబడి మొక్కాడు. దేవుడా ఈ దబ్బడం దొరికి నీకు నూతన వస్త్రాలు సమర్పించుకుంటా అని భర్త మొక్కంగానే ఈమె గుండెలో పాము పడ్డాడు. ఏంది నాకు ఏమైనా పిచ్చిలేసిందా? 10 రూపాయలు పెడితే దొరికి దబ్బడం దొరికితే మా దేవునికి కొత్త బట్టలు వాటి సమర్పించుకుంటాను మొక్కినంటే నువ్వు ఇంటికి రా అని చెప్పి అప్పుడు ఏమన్నారు కదా దేవుని దగ్గర. ఇంటికి రాగానే ఒక్కటే క్లాస్ ఏమన్నా బుద్ధి ఉందా ఆయన నీకు? ఏం జరిగిందంటే దబ్బడం కోసం నువ్వు కొత్త బట్టలు దేవునికి ఇస్తాను మొక్కుతాను అంటే ఓసారి పిచ్చిదానా, నాకు గత తెలివి లేదా అని నీతో ఇన్ని రోజులు కాపురం చేసినా నాకు కూడా దాంట్లో సగం తెలివి అని వస్తుంది కదా. మరి ఎందుకు చెప్పినావు కొత్త బట్టలు అని అంటే దేవునికి బట్టలు అంటే ఏంది? ఒక దానం ఇస్తే కూడా బట్టనే కదా. బాపనాయన ఎట్లా చేస్తాడు? నూతన వస్త్రం సమర్పయ అని అంటే వస్త్రం తెచ్చినావా అంటే తెలియదాను. లేకపోతే దూది ఉంటుంది, దూది తీసుకురా ఇక్కడ పెట్టు, దాని మీద పెట్టే నూతన వస్త్రం ఇచ్చినట్టే అని చెప్తాడు కదా. అట్లా నేను కూడా ఏదో దూది తీసుకుపోయి పెడతాను. అంటే మన వాళ్ళు ప్రతి దగ్గర కూడా పొదుపు చేసే లక్షణం ఉంటుంది. కాకపోతే పోటీ తత్వంలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఒక ఊర్లో 2 మిత్రులు ఉన్నారు, రాజేష్ రమేష్. ఇద్దరికి చదువుతున్నప్పటి నుంచి పోటీ పెరిగింది. వాడు ఏం చేస్తే వీడు అది చేయాలి, వాడు ఫస్ట్ వస్తే నెక్స్ట్ వీడు ఫస్ట్ రావాలి. ఇద్దరు స్కూల్ అయిపోయింది, కాలేజీలో చేరిండ్రు, కాలేజ్ చదువుకున్నారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు, బాగా డబ్బు సంపాదించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పక్కనే ఇల్లు కట్టుకున్నారు, ఇద్దరు కార్లు కొనుక్కున్నారు. ఆయన ఏ కారు కొడితే ఆయన కంటే మంచి కారు ఈయన కొనుక్కోవాలి. ఇట్లా పోటీ బాగా నడుస్తుంది. ఒకసారి రాజేష్ హిమాలయాలకు బయలుదేరింది. ఆ భార్యలు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కాంపౌండ్ వాళ్ళు. ఏమైనా చూసినావా మీ ఫ్రెండ్ హిమాలయాలో పోతున్నాడు అంట. అమ్మ వాడు హిమాలయాలో పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు? ఢిల్లీ అంటే ఏదైనా బిజినెస్ ఏమో కానీ వాడు హిమాలయాలకు ఎందుకు పోతున్నాడు? నేను కూడా పోవాలి అని ఆయన ఈయన కూడా పోయినాడు. ఇద్దరు పోయిన హిమాలయాలలో కేదార్నాథ్ అవతల దాటిపోయి ఆ మధ్యలో నరేంద్ర మోడీ గుహలో పోయి తప చేసింది. రమేష్ పోయి ఒక గుహలో కూర్చున్నాడు, తప చేసింది. అమ్మ వీడు తప చేస్తున్నాడని చెప్పి దానికి ఎదురుగా ఇంకో గుహలకు పోయి రాజేష్ ఈయన కూడా రమేష్ కూడా కూర్చొని తప చేస్తుంది. ఈ రాజేష్ రమేష్ ఘోరమైన తప చేసినారు. దేవుడు ప్రత్యక్షమైన ఫస్ట్ రాజేష్ దగ్గర పోయింది. అయ్యా ఏంది, ఎందుకు ఇట్లా తప చేస్తున్నావు? మొత్తం లోకాలని అలకల్లోలం అయిపోతున్నాయి మీ తపస్సుకు, ఏంది నీ కోరిక అని అడిగింది. సార్ నా కోరిక తర్వాత చెప్తా నేను. ఆ ఎదురుగా వాడు కూర్చున్నాడు మా దోస్తు. వాడు చిన్నప్పటి నుంచి వాడు నాకు పోటీ, ముందు వాని దగ్గర పోండి సార్. వాడు ఏం అడిగితే దానికి 2 రేట్లు డబల్ నాకు ఇవ్వండి. వాడు 100 కోట్లు అడిగితే నాకు 200, వాడు 1000 కోట్లు అడిగితే నాకు 2000, వాడు 100 కార్లు అడిగితే నాకు 200 కార్లు. ఇక ఏమడిగినా నాకు వానికంటే డబ్బులు అయిపోతుంది. కాబట్టి ఇది ఫైనల్ ఫైట్, ఇప్పటికి తేలిపోవాలి. ఇక వాడా నేను గొప్ప ఎవడు గొప్ప అయినా తేలిపోవాలని వాడికి పోయి అడుగుంది. వాడు ఏం అడిగితే దానికి డబ్బులు నాకు ఇదెక్కడ ఇంత కోరికరా బాబు మీద అని మంచిది తదాస్తు అని చెప్పి వీనికి చెప్పిండు. రాజేష్కి చెప్పి ఆయన నేర్పింది. అయ్యే ఏంది నీ కోరిక ఏంది అని అడిగి వాడన్నాడు, సార్ ఇప్పుడు నేను కళ్ళు తెరిచి చూసినా ముందు 1 ఇయర్ పోయిన మీరు వాడేదో ఓడుకున్నాడు, మీరు వాడు ఏం ఓడుకున్నాడో చెప్పండి సార్ ఫస్ట్, చెప్తే నేను ఓడుకుంటాను. ఇది విచిత్రంగా ఉన్నారంట ఆయన మీరు అని చెప్పాడు. ఆడు ఇలా ఓడుకున్నాడు, నీవు ఏం కోరుకుంటే ఆయనకు డబ్బులు కావాలన్న 2 ఇంత
అమ్మ ఇంత పెద్ద కుట్ర చేసింది సార్, ఇన్ని రోజులు కాంపిటీషన్ నడిచింది కానీ ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేసింది వీడు అట్లా. అయితే నాది ఒక కను వీకెండ్ సార్ అని ఇంత కష్టపడి అంటే మనుషుల మనస్తత్వం అసూయ ఎట్లా ఉంటుందో, అసూయ వల్ల మనిషి పతనం అయిపోతాడు మిత్రులారా. ఎవరిని చూసి మనం ఈర్ష్య అసూయ అనేది పడద్దు. అయితే రాజేష్ బాబు కన్వికేషన్ అప్పుడు ఈయన పరిస్థితి ఏమవుతుంది, ఆయన ఒకటి వీక్తే ఈయనకు 2 వీకాల్సి వచ్చింది. వీడు పూర్తి గుడ్డోడు అయ్యాడు, వీడు ఒక్కొక్కని పోయింది, ఇద్దరు కలిసి చేర్చుకుంటా ఇంటికి వచ్చేసింది. అంటే మనుషులలో సంతోషం ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బులు వచ్చినప్పుడు సంతోషము అనుకుంటే అది పొరపాటు. ఆస్తులు పాస్తులు ఇవన్నిటి వల్ల సంతోషం రాదు. అది లోపల తృప్తి ఉండాలి. పక్కన చూసి ఏడిస్తే ఎప్పటికీ వానికి వాడు బాగుపడాడు. కాబట్టి ఆ ఏడ్చిన పరిస్థితి ఏమైందంటే వానికే బీపీ షుగర్ రోగాలు పోతాడు. కాబట్టి ఒకరిని చూసి మనము ఈర్ష్య అసూయ పడద్దు. అరే వాడు ఇంత సంపాదించి మాకేం లేదు, చాలా వరకు దానివల్లనే మనకు రోగాలు వస్తాయి. ఎవరి అదృష్టం ఎట్లుంటుందో చెప్పలేము. ఒక్కొక్కరి అదృష్టాన్ని బట్టి వారికి కొన్ని వస్తుంటాయి. వారికి ఉద్యోగం వస్తుంది, వారికి పదవులు వస్తాయి, వారికి ఆస్తులు కలిసి వస్తాయి. అన్నీ రాని మనం చేసే పని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనే సంతోషంగా మనం ఉన్నప్పుడు తృప్తి అన్నది అన్నిటికంటే ముఖ్యం, సాటిస్ఫాక్షన్ అన్నది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి అది లేకపోతే ఎన్ని ఉన్నా మనకు మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి మనకు భాగవతంలో బలిచక్రవర్తి వామనుని కథ మనందరికీ తెలుసు. వామనుడు చిన్న పిల్లవాళ్ళగా విష్ణుమూర్తి బలిచక్రవర్తి యాగం చేసుకుంటే అక్కడ పోతాడు. ఆయన యాగం చేసి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఈ పిల్లగాని చూసి ఆయన పిల్లగా నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. నేను చిన్న పిల్లగాని బ్రహ్మచారిని, నాకేం అవసరము, నాకు ఎవరైనా రోజు ఎవరింటికి పోయినా భిక్షాలు అంటే అన్నం పెడతారు, నాకేం అవసరం కాదు. అది అట్లా కాదురా, నేను చక్రవర్తిని, నేను దాన ధర్మాలు చేస్తున్నా, ఇప్పుడు సంతోషంగా ఉన్నా, నా స్థాయిని చూసానా కోరుకో. ఏం కోరుకోవాలి సార్, నాకు ఒక 3 అడుగుల నేల ఉంటే చాలు, నాకేం అవసరం, బుడ్డ కోసి పెట్టుకుని తిరిగేటోని జోలే సంకకి వేసుకుంటా కోసి పెట్టుకుంటా, నాకు ఇవి 2 ఉంటే చాలు. అరే నా ప్రెస్టేజ్ అన్నా చూసుకోరా. ఇప్పుడు సీఎం దోస్త్ అయిన అనుకో, క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇప్పించుకోనికే సీఎం రికమెండేషన్ పెట్టుకుంటే వాళ్ళంతా ముగ్గురు ఇంకొకడు ఉండడు. నీకు సీఎంఓ పిఎంఓ క్లోజ్ ఫ్రెండ్ ఒక మంత్రి దోస్త్ అయితే ఒక 100 కోట్ల ప్రాజెక్టు, ఒక రోడ్ కాంట్రాక్ట్, ఒక ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ఇప్పించుకుంటే అది నీకు ఉపయోగం. కానీ నా క్రికెట్ మ్యాచ్ టికెట్ దొరుకుతలేవు, పెట్రోల్ బంకులో ఒక 5 లీటర్ల పెట్రోల్ ఇప్పుడు బాగుంది సార్, నేను పెట్రోల్ పంపిస్తున్నా సార్ అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని పిచ్చికన్నా చేసినట్టు అవుతుంది. అరే నేను బలిచక్రవర్తి నాతో 3 అడుగులు అడుగుతా ఉన్నాను, ఆయన నా ఇద్దరు పోతుంది, 3 అడుగులు జాగిస్తే అంటే నాకేం వద్దనంట అని ఒక మాట చెప్తాడు. వ్యాప్తిం చెందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 అనుతుంది, తృప్తిని చెందని మనుషుడు సప్త ద్వీపములనైనా చక్కనబడునే. దొరికిన దానికి ప్రసాదము అంటాం కదా. ఏంది ప్రసాదం అంటే వాళ్ళు పెట్టే పులిహోర దద్దోజనం కాదు ప్రసాదం. ప్రసాదం అంటే భగవంతుడు ఇచ్చేది ప్రసాదం. నీకు సుఖాలు ఇచ్చినా దుఃఖాలు ఇచ్చినా భగవంతుడే ఇస్తాడు కదా. అది నీకోసమే. నీకు రోగం వచ్చింది, కష్టం వచ్చింది అంటే నీ పాపం పోతుంది. కాబట్టి నా పాపాలు పోతున్నాయని సంతోషపడాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి దాన్ని ప్రసాద మనస్తత్వంతో స్వీకరిస్తే కష్ట సుఖాలను సమానంగా ఎదిరించే ఆ ఆత్మవిశ్వాసము, ధైర్యము మనకు రావాలని చెప్పి మనం భగవంతుని కోరుకుంటాము. ఆ విధంగా చేయాల్సిన పని చెయ్యాలి, వచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి. అప్పుడే మనకు మనశ్శాంతి, సంతోషం ఉంటుంది మిత్రులారా. అందుకే అసూయను మురికి కూపమందు మునిగినాను. ఈరోజు చాలామంది మనుషులను చూస్తే అసూయ, పక్కోడు బాగుంటే వాడిని నిద్రపోడు. ఎవరైనా చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి. కొందరికి బాగుంటే తట్టుకోరు, మనకు బంధువుల్లాగా మిత్రుల్లాగానే కనిపిస్తారు. కానీ మనం బాగుపడితే లోపల కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అసూయతోటి వాళ్ళ మనసులని కులిపోయి ఉంటాయి. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను. ఏలా నన్ను బ్రోతువో ఓ వెంకట స్వామి, ఏలా నన్ను బ్రోతువో. నేల విడిచి కర్ర వదిలి సాము చేసినాను, నాలో నీ ఉన్నావని నిజం మర్చినాను.
భగవంతుడు అందరి లోపల ఉన్నాడని మర్చిపోయి చిన్న చిన్న పదవులు వస్తే నా అంతటోడు లేడని చెప్పి గల్లలు ఎగిరేసుకుంటూ అహంకారము, అసూయ, ఈర్ష్య, రాగ ద్వేషాలతోటి కుళ్ళిపోయిన మనసుతో బీపీ, షుగర్ల రోగాలతోటి వాళ్ళు సతమతమై పతనమైపోతారు తప్ప సంతోషంగా ఉండరు. మిత్రులారా, సంతోషం అనేది బయట దొరకదు. అంబానీ కూడా కొడుకు పెళ్లి చేసి ఏడ్చాడు. లక్షల కోట్ల ఆస్తులు కూడా సంతోషం లేకపోతే ఎందుకు జీవితం? ఇగో ఇట్లాంటి సహకార భారతిలో ఉంటూ ఉన్నదాంతో తృప్తిగా ఉండి మనం చేయాల్సిన పని చేయకుండా ఉండొద్దు. చేయాల్సిన పని చేసుకుంటూ ఫలితం భగవంతునికి వదిలిపెట్టి ఉన్నదాంట్లో తృప్తిగా సంతోషంగా జీవించడమే గొప్ప జీవితం అవుతుంది. మిత్రులారా, మనకు సహకార భారతి కేవలం మనకు పొదుపు చేసుకోవడం మాత్రమే కాదు, సంతోషంగా తృప్తిగా ఎట్లా జీవించాలో కూడా మనకు ఈ దివ్యజ్యోతి పొదుపు సంఘం తెలియజేస్తుంది. మిత్రులారా, అందుకే